అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వడం అవసరమా? తల్లి పాలు తాగిస్తే బిడ్డకి ఏం లాభం? తల్లికి ఏమి ప్రయోజనం చెప్పండి. ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో అనేది తల్లి పాలు అనేది ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన ఒక వరం. పుట్టిన వెంటనే వచ్చే మొదటి పాలు తన బిడ్డకు మొదటి టీకా లాంటిది. తల్లి పాలలో విటమిన్లు ఉంటాయి, పోషకాలు ఉంటాయి, మొదలైనవి యాంటీబ్యాక్టీరియా కూడా ఉంటాయన్నమాట. ఇన్ని పోషక పదార్థాలు అనేది తల్లి పాలలో ఉండటం అనేది జరుగుతుంది. పుట్టిన వెంటనే బిడ్డకి పాలు తాగించాలి అనేసి డాక్టర్లు కూడా చెప్తారు. తల్లి పాలలో యాంటీబాడీలు బిడ్డకు జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, విరేచనాలు కానీ, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది తల్లి పాలు అనేది. తల్లి పాలు తాగే పిల్లల్ని గమనించండి. వాళ్ళు చదువులో చాలా చురుకుగా ఉంటారు. అదేవిధంగా జ్ఞాపక శక్తి కూడా వాళ్ళకి బాగుంటుంది ఆ పిల్లోళ్ళకి. నెక్స్ట్ వచ్చి తల్లి పాలు సులభంగా జీర్ణం కావడం అనేది జరుగుతుంది పిల్లలకి. తల్లి పాలు తాగే పిల్లలకి, తల్లి పాలలో తాగే పిల్లల్ని గమనించండి. భవిష్యత్తులో లావు అవ్వరు. వాళ్ళ ఎముకలు కూడా చాలా బలంగా అనేది ఉంటాయి. వాళ్ళు పళ్ళు కూడా చాలా బలంగా పెరుగుతాయి. కారణం తల్లి పాలలో కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ అనే పోషక పదార్థాలు అనేది ఉండేదాని వల్ల ఇన్ని ప్రయోజనాలు అనేది బిడ్డకి కలగ. తల్లి తన బిడ్డకి పాలు తాగించడం వలన ఆ తల్లికి ఎటువంటి ప్రయోజనాలు అనేది కలుగుతుందంటే, ఆ తల్లి అనేది బరువు అనేది తగ్గుతుంది. ఆమెకి పట్టుండే అదనపు కొవ్వు కూడా కరిగిపోతుంది. గర్భాశయం త్వరగా మామూలు స్థితికి వస్తుంది. రక్తస్రావం అనేది కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తల్లి పాలు ఇచ్చే మహిళలకు క్యాన్సర్ ప్రమాదం అనేది కూడా తగ్గుతుంది. అంటే ఆ తల్లికి ఒక మానసిక సంతోషం అనేది కూడా పెరుగుతుంది. తల్లికి బిడ్డకి మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఆ తల్లికి ఒత్తిడి అనేది కూడా తగ్గుతుంది. నెక్స్ట్ అనేది పాలు ఖర్చు లేదు, మెడిసిన్ ఖర్చు కూడా తగ్గుతుంది. పిల్లలు ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ నీళ్ళు కూడా అవసరం లేదు బిడ్డకి. 6 నెలల తర్వాత ఆహారం, తల్లిపాలు 2 కూడా ఇవ్వవచ్చు. ఈ విధంగా 2 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు. పాలు తక్కువగా వస్తే ఆ తల్లి ఏం చేయాలంటే నీళ్ళు అనేది ఎక్కువగా తాగాలి. పోషకరమైన ఆహారం అనేది తినాలి. బిడ్డకి పాలు తాగకపోతే ఓపికగా ప్రయత్నించాలి ఆ తల్లి అనేది. డాక్టర్ యొక్క సలహా అనేది కూడా పాటించాలి ఆ తల్లి. ఇది ప్రియమైన తల్లులారా, మీ బిడ్డకు మీరిచ్చే మొదటి బహుమతి ఏదంటే తల్లిపాలి. డబ్బుతో కొనలేనిటువంటి ఔషధం ఎదురంటే ఆ తల్లిపాలే. నెక్స్ట్ తప్పకుండా తల్లి తన బిడ్డకు పాలు అనేది తప్పనిసరిగా ఇవ్వండి. తన తల్లి ఎంత పోషకరమైన ఆహారం తీసుకున్నా సరే పాలు అనేది పడదు.
అటువంటి వారిలో ముఖ్యంగా గమనించాల్సింది ఎవరు అంటే కవల పిల్లలు అనేది పుడతా ఉంటారు. అటువంటి తల్లులకి తన బిడ్డలకి పాలు సాలదు. నెక్స్ట్ వచ్చి తిండి సరిగ్గా తినకుండా ఉంటారు. అటువంటి తల్లులకి పాలు అనేది సరిగ్గా పడదు. ఇంకేదైనా రోగాలు వస్తాయి. అటువంటి తల్లులకి కూడా తన బిడ్డలకి సరైన పాలు అనేది సరిపోదు. అటువంటి వారికి మా అడవి చెంచులని మేము ఒక ముఖ్యమైన ఔషధం అనేది మా పూర్వీకులు కనిపెట్టినారు. అందులో మొదటిది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే మామూలుగా చేపల కూర అనేది తింటూ ఉంటాం. ఆ చేపల కూరలలో ఆ తల్లి కానీ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా తల్లికి అనేది పాలు పట్టడం అనేది జరుగుతుంది. అది కూడా ఒక పూట తీసుకుంటే సరిపోదు, రోజు తీసుకుంటూ ఉండాలి. రోజు అంటే రోజు కనీసం పైన నెల రోజులు కానీ తీసుకుంటూ ఉంటే ఆ తల్లికి చేపల కూర అనేది తింటూ వస్తే ఆ తల్లికి పాలు పట్టడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఔషధాలు కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తల్లి బిడ్డ కావాల్సిన పాలు అనేది పడుతుంది. చేపలంటే చేపలంటే ఆ చేపలు కాదు, ఆ చేపల్లో కూడా సన్న చేపల్లో కూడా బుడ్డ పక్కిలు అనేసి ఉంటాయి. ఆ బుడ్డ పక్కిల్ని తీసుకొని తింటా రావాలి. అది కూడా దాన్ని క్లీన్ చేసి చేసుకోవడం కష్టమే, కానీ ఓపికగా చేయించుకొని తింటా వస్తే తల్లికి పాలు పట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అది ఫస్ట్ పాయింట్. రెండోది ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా నేనే చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూపినారంటే అది మా పూర్వీకులు ఉపయోగించే ఔషధం. అది 5 రోజులు వాడితే చాలు తల్లికి పాలు పట్టడం అనేది జరిగినారు. మీరే నష్టపోతారు. దీనికి గిల్లితే పాలు కూడా వస్తుంది. ఈ పాలు అనేది చూడండి, అది మీకు కనబడుతుందో లేదో బాగా పరిశీలించండి. పాలు వస్తున్నది కొన గిల్లే పెట్టినా ముందుగానే. ఇది ఈత చెట్టు, బాగా చూడండి. దీంట్లో మీ గురించి కష్టపడి లోన్యా. ఈ ఈత చెట్లు మనకు కావాల్సింది ఈ గెడ్డ. దీనిని తీసి చూపిస్తాను, చూడండి. ఇంత ముందుగా ఈత చెట్టు చూపించినాను కదా, దీని పై భాగం అంతా తీసేసి లోపల మిగిలేది ఇది మనకు అవసరం. దీని వరకే మనం తీసుకోవాలి. దీన్ని తీసుకొని ఏం చేయాలంటే, ఇది ఈతగడ్డ, ఇది తెల్లగడ్డ అంటే వెల్లుల్లి, ఇది సేపాకు. ఈ మూడింటిని మిక్సీలో వేసుకొనన్నా తినచ్చు, లేదా పళ్ళు బాగుండే వాళ్ళు ఈ మూడింటిని కలుపుకొని ఒకేసారి నోట్లో వేసుకొని కూడా తినేయచ్చు. అటు తిన్నోళ్ళు ఏం చేయాలంటే మిక్సీలో వేసుకొని లేదా రాయి మీద వేసి బాగా నూరి తినాలి. ఈ విధంగా 5 రోజులు తినాలి. ఈ విధంగా తిన్నట్టయితే పాలు లేని తల్లులకి పాలు బిడ్డకి సరిపడే పాలు కన్నా ఎక్కువ పడుతుంది తల్లి పాలు బిడ్డకి. ఇది ముఖ్యం. దీనివల్ల ఇది నాటు వైద్యం. ఇది మా పూర్వీకుల నుంచి వస్తుండేది. వరుసగా 5 రోజులు వాడితే తల్లికి బిడ్డకి సరిపడే పాలు అనేది పడుతుంది. అది ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. సేపాకు, తెల్లగడ్డ, ఈతగడ్డ అనేది ఇది. ఈ మూడింటిని మీ ముందరనే నేను వేసుకొని తినేస్తాను. మగవాళ్ళు తిన్నా ఆడవాళ్ళు తిన్నా కూడా ఏవి కాదు. ఇది ఇంకా ఆరోగ్యానికి మంచిదే.